బీసీ రాజకీయ యుద్ధభేరి 2/2 ఆదివారం రోజున హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో 1,00,000 మంది బీసీలతో బీసీ రాజకీయ యుద్ధభేరి జరగబోతున్నది. కులాలకు అతీతంగా బీసీ కులాలన్నీ అధిక సంఖ్యలో వచ్చి రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా రజక సోదరీమణులు ఇది బీసీలకు వచ్చిన అవకాశంగా భావించి ఈ బీసీ రాజకీయ యుద్ధభేరికి కుటుంబాలతో సహా వచ్చి యుద్ధభేరిని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ బీసీ యుద్ధభేరి ముఖ్య ఉద్దేశం బీసీలకు రాజకీయ చైతన్యం, బీసీల కులగణన ప్రకారం స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ అసెంబ్లీలో కానీ సీట్లు కేటాయించాలని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా రజకులకు రజక జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని కోరుతున్నాం. మాకున్న ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే దక్షిణ భారతదేశంలో ఎవరు లేరు. అలాంటిది తెలంగాణలో 2 ఉన్నారు. వారికి మంత్రివర్గంలో తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రజకుల చిరకాల కోరిక రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చవలసిందిగా ప్రతిపాదిస్తున్నాం. రజక బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. రజక వృత్తిదారులు వృత్తి చేస్తూ మరణిస్తే వారికి రజక ఇన్సూరెన్స్ కింద 5 లక్షలు ఆ కుటుంబానికి కట్టవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో డోబీ బోర్డ్స్ను రజకులకే కేటాయించాల్సిందిగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ దాని అమల్లో జాప్యం జరుగుతున్నందున వెంటనే దాన్ని అమలు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు చిట్యాల భిక్షపతి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుగా ప్రతి రజక సోదరులందరినీ కోరుతున్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న బీసీ సమావేశం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తుందిగా కోరుతున్నాం. జై రజక, జై బీసీ. రజక సోదరులారా, ఇప్పుడు వచ్చిన అవకాశం బీసీలది కనుక బీసీలను ఎలక్షన్లలో నిలిచినట్టు మాకు రిజర్వేషన్స్ చేపించి కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ గ్రామ సర్పంచ్ కానీ ఇతర వార్డు మెంబర్లు, తర్వాత మాది ఫెడరేషన్ గత 81లో ఉండి తెలుగుదేశం గవర్నమెంట్లో దానికి చైర్మన్గా ఉండే మా అంజయ్య గారు, వారు జరిగిపోయిన కాంచి ఇప్పటి వరకు కూడా చైర్మన్ దాన్ని ఫిలప్ చేస్తలేరు. గవర్నమెంట్కు మేము విన్నపం పెట్టుకునేది ఏంటంటే మా ఫెడరేషన్ చైర్మన్ మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. తర్వాత ఇంకోటి, రాజకీయంగా కూడా మాకు అవకాశాలు ఎక్కువ కల్పించాలి. నామినేటెడ్ పోస్టులలో ఇంతవరకు కూడా ఒక్క రజకులకు కూడా లేకుంటే ఉండే. తెలుగుదేశం గవర్నమెంట్లో చైర్మన్గా తిరుపతిలో డైరెక్టర్గా అవకాశం ఇచ్చిండ్రు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పటి వరకు గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చింది, తర్వాత కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది. ఇప్పటి వరకు కూడా మాకున్న చైర్మన్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అది కల్పిస్తలేరు. అది వెంటనే ఫిలప్ చేసి నామినేటెడ్ చేసి మాకు అవకాశాలు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. బీసీ రజక, నా పేరు ఎల్లయ్య, నల్లజిగల, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుని. మాకు అంతకుముందు ఫెడరేషన్ అనేది ఉండే, ఫెడరేషన్ తీసేసారు కాబట్టి ఫెడరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. మా రజకులను ఎస్సీ జాబితాలో కలపాలి. మా రజకుల జనాభా ప్రాతిపదికన మాకు కౌన్సిలర్ కానీ ఎమ్మెల్సీ కానీ మాకు కేటాయించాలి. మహిళలకైనా మా రజకులకైనా మా రజకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. మా రజకులకు జనాభా ప్రాతిపదికన మాకు తెలంగాణ స్టేట్ లోపల మాకు 5 సీట్లు వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు, ఓ ఎంపీ సీట్ వస్తుంది. మాకు కౌన్సిలర్ కాంచి మొదలు పెడితే ఎమ్మెల్యే దాకా
జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ చేయాలని కోరుకుంటూ మా రజకుల రేపు జరిగే బీసీ 2 తారీఖు నాడు బీసీ ఘర్షణ మీటింగ్కు జిల్లాల వారీగా గ్రామాల వారీగా మా రజకులందరూ వచ్చి మీటింగ్ను జయప్రదం చేయాలని కోరుతూ నేను నా పేరు ఎల్లయ్య, నల్లతిగల ఎల్లయ్య, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు. ఫిబ్రవరి 2 నాడు జరగబోయే బీసీ రాజకీయ యుద్ధ భేరీలో రజకుల పాత్ర. రేపు జరగబోయేది బీసీ రాజకీయ యుద్ధ భేరీ, ప్రతి ఒక్క కులంది. దాంట్లో రజకులు అనేటోళ్ళు మేమెంత ఉన్నామో మనమంతా సైన్యం అందరం కూడా కలిసి వచ్చి ఈ రాజకీయ యుద్ధ భేరీని సక్సెస్ చేసి రజకులేమీ తక్కువలేము, మాకు రావాల్సిన ఎంపీ సీట్లే కానీ ఎమ్మెల్యే సీట్లే కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థలో జరగబోయే ఎన్నికలు జిత్నే భాగీదారి ఉత్నే హిస్సేదారి, మేమెంతో మాకంతా మా సీట్లు మాకు కేటాయించాలని చెప్పి ఈ రాజకీయ యుద్ధ భేరీ ద్వారా మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రశ్నించాలని మనమందరం తండోపతండాలుగా గ్రామాన ఈ యొక్క వరంగల్ హన్మకొండ పట్టణంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కుటుంబంతో సహా ఈ యుద్ధ భేరీకి తరలి రావాలని తంగేలపల్లి రమేష్, రజక సంఘం, హన్మకొండ జిల్లా.